ఆ వాక్య ప్రకారం చేసిన వారు ఏంటండి? Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. How many of you want signs and wonders in your life? అంటే ఎంతమందికి ఈ సూచక క్రియలు మహత్కార్యాలు అద్భుతాలు కావాల్సి వారు ఉంటున్నారు ఇక్కడ? If you want signs and wonders in your life, మీరు అద్భుతాలు సూచక క్రియలు కావాల్సిన వారు ఉంటే listen to the word of God carefully దేవుని వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. and do according to the word of ఆ God. వాక్య ప్రకారం జీవించాలి, నడవాలి. And not only that, అంత మాత్రమే కాదు, to obey to the word of God. మీరు వాక్యాన్ని తెరిచి చూడాలి. Hallelujah. హల్లెలూయా. And walk and live according to the word of God. అయితే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. Then you will receive so many signs and wonders in your life. అప్పుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతాల సూచక క్రియలు మీరు పొందుకుంటారు, జరుగుతాయి. But you know one thing, ఒక విషయం తెలుసుకోండి. today many believers, ఈ రోజు చాలా మంది విశ్వాసులు they do not go to church, వారు మందిరానికి వెళ్ళరు, they do not listen the word of God వాక్యాన్ని carefully, అసలు వినరు, they do not obey to the word of God, వాక్యానికి విధేయత చూపించరు, they do not pray at all, దేవుడు ప్రార్థన చేయరు, they do not change their life, they change their mind, వాళ్ళు మనసు మారదు, వాళ్ళ జీవితాలు మారవు. but they want miracles in their life, కానీ అద్భుతాలు సూచక క్రియలు కావాలి. but they want signs and wonders in their life. అద్భుతాలు సూచక క్రియలు మహత్కార్యాలు కావాలి వాళ్ళకి. Is it possible? ఇది సాధ్యమేనా? How crazy it is! ఇది ఎంత విచారకరమైన విషయం. Hallelujah! హల్లెలూయా Hallelujah! హల్లెలూయా. Let's go into the word of God. మరి వాక్యంకు మనం వెళ్దాము. Jesus said, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారంటే, fill the water pots with water ఆ యొక్క నీటి ప్రాతి పాత్రలను అంచుల మట్టుకు నింపండి. and draw some water and take to the master of the feast. అయితే ఈ యొక్క ద్రాక్షరసమును మీరు యజమానుడికి తీసుకెళ్ళి ఇవ్వండి. That's it. That's all. అంతే. Hallelujah! హల్లెలూయా Hallelujah! Hallelujah. That water turned into wine. అయితే ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారినది. There is power in His word. అయితే ఆ వాక్యం అద్భుతం చేసింది. His word changed that water into wine. ఆయన వాక్యమే ఆ నీటిని ద్రాక్షరసంగా అద్భుతకరంగా So మార్చేసింది. this was the first sign, first miracle ever Jesus did in His earthly ministry. అయితే ఆయన ఈ లోకంలో సజీవంగా ఉన్నప్పుడు మొట్టమొదటి సూచక క్రియ ఆయన చేశాడు. If Jesus could turn water into wine, యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షరసంగా చేయకపోతే, so if Jesus could turn that water into wine, యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ నీటిని ద్రాక్షరసంగా చేశాడో, Jesus Christ can turn your curse into blessing. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన శాపమును కూడా ఆశీర్వాదంగా మార్చగలరు. Jesus Christ can turn your sickness into healing. మీ యొక్క రోగాన్ని ఆరోగ్యంగా మార్చగలడు. Jesus Christ can turn your mourning into dancing. మీ దుఃఖాన్ని నాట్యంగా He మార్చగలడు. can turn your sorrow into joy. ఆయన మీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చగలడు. And He can turn your death into blessing. అయితే మీ యొక్క అనేకమైన వాటిని ఏ పరిస్థితి ఉందో దాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చగలడు. Death into blessing. ఆ మరణాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చగలడు. Death to finance ఆ problem. అప్పుని కూడా మీకు తీర్చగలడు. దాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చగలడు. Jesus Christ can turn a poor person into a rich person. ఆయన పేదవారిని, కడుపేదలు, నిరుపేదలు కూడా ఐశ్వర్యవంతులుగా, భాగ్యవంతులుగా చేయగలడు. And He can turn a barren woman into a mother of children. గొడ్రాలు తల్లిని ఆయన సంతానముగా మార్చగలడు. God can turn your business. మీ యొక్క వ్యాపారాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. God can turn your husband and your son's mind and change their life. ఆయన మీ యొక్క కుమారులు, మీ భర్తలు, వారి యొక్క మనస్తత్వాన్ని అందరిలో మార్చగలడు. So God can turn everything for you. ఆయన సమస్తం మీ జీవితంలో చేయగలడు. If He could turn that water into wine, ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. today He can do that in your life also. ఆయన ఈ రోజు కూడా అలాంటి ఎన్నో కార్యాలు నా జీవితంలో చేయగలడు. Say after me, say with me. నాతో పాటు చెప్పండి. Say with me, say after me. నేను చెప్పింది మీరు చెప్పండి. God can turn everything for me. దేవుడు నా కొరకు ఎన్ని కార్యాలు చేశాడు చెప్పండి. God can turn everything for me. నా కొరకు సమస్తమును మార్చగలడు యేసుక్రీస్తు ప్రభు. Say after me loudly, loudly. God can turn everything for me. దేవుడు నా కొరకు సమస్తము చేయగలడు చెప్పండి. One word can change your entire story. ఒక మాట సమస్త చరిత్రను కూడా So మార్చేస్తుంది. today receive that one word.
అయితే ఈ ఒక్క మాట మీరు స్వీకరించినప్పుడు అంగీకరించినప్పుడు And you will never be same again in your life. అయితే ఇంకా మీ జీవితంలో ఏమి కూడా కొత్తగా ఉండదు. Let's go into another miracle that Jesus did in his earthly ministry. ఇంకొక అద్భుత కార్యాన్ని మనం చూస్తాం యేసుక్రీస్తు చేసింది. Gospel of John chapter 5 verse 1 to 9. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. బెత్సెదా కోనేటిలో 30 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి Jesus Christ went to pool of Bethesda in Jerusalem. యేసుక్రీస్తు బెత్సెదా కోనేటికి వెళ్ళి అక్కడ యెరూషలేములో ఉన్న బెత్సెదా కోనేటికి వెళ్ళాడు. There Jesus saw a crippled and paralytic person అక్కడ there ఒక అంగవైకల్యం గల వారిని ఆయన చూశాడు. who has been there for 38 years. ఈయన 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడు. How sad it was. ఎంత విచారకరం How దుఃఖకరమైన విషయం. painful it was. ఎంతో దుఃఖకరమైన దయనీయమైన విషయం ఇది. He could not walk. ఆయన నడవలేడు, He could not move at all. ఆయన కదలలేడు. He was there for 38 years. 38 సంవత్సరాలుగా అలాగే పడి ఉన్నాడు. Oh my dear beloved one, నా ప్రియులారా, are you suffering with sickness for many long years today? అనారోగ్యంతో చాలా కాలంగా మీరు ఉన్నారా? Are you suffering with death problems for many long years? అప్పుల సమస్యతో చాలా సంవత్సరాలుగా ఉంటున్నారా? Are you suffering with many problems in your life? మీ జీవితంలో అనేక సమస్యలతో మీరు బాధపడుతున్నారా? Are you crying for many years? అయితే ఎన్నో సంవత్సరాలుగా ఏడుస్తున్నారా? Do you think that nobody is looking at me? Nobody is taking care of me? నా గురించి ఎవరు చూడట్లేదు, నా గురించి ఎవరు బాధ్యత తీసుకోవట్లేదని బాధపడుతున్నారా? Don't worry, my dear beloved one. విచారించు కుసుమా. The same Jesus Christ who saw that crippled person. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆ వ్యక్తిని 35 సంవత్సరాలుగా బెత్సెదా కోనేటిలో చూశాడు, ఆయన Right now he is looking at you, he is watching at you. అదే యేసుక్రీస్తు నిన్ను నన్ను చూస్తున్నాడు. Jesus Christ was there at the pool of Bethesda. యేసుక్రీస్తు ప్రభువారు ఆ బెత్సెదా కోనేటిలో ఉన్నారు. The same Jesus Christ is here in this PNR garden. అయితే అదే యేసుక్రీస్తు మరి ఈ మధ్యలో పిఎన్ఆర్ గార్డెన్స్ లో మన మధ్యలో ఉన్నారు. Because Jesus Christ is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. And Jesus asked that crippled person, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క అంగవైకల్యం గల వ్యక్తిని అడిగినారు, do you want to be made